చాలా మందికి అవకాశాలు వచ్చినట్టే వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. సో, వీటికి కారణం కాలసర్ప దోషాలు అంటారు. ఏంటమ్మా అది నిజమేనా? అంటే సాధారణంగా ఏంటంటే దేశాలకు మాత్రమే కాలసర్ప దోషం వర్తిస్తుంది అనే మాటలు మాత్రం మనకి వినపడుతూ ఉంటాయండి. కానీ ఏంటంటే ఈ రాహు కేతువుల మధ్య గ్రహాలు పడితే కూడా సేమ్ అదే మాట అంటారు. అచ్చా! అంటే యోగం అంటారు, దోషం అవును. అంటారు. అవును. యోగం అంటే మన చిరంజీవి గారు ఇప్పుడు ఇంత క్రితం చెప్పుకున్నాం. అవును. ఆ విధంగా ఆ ఉదాహరణ తీసుకోవచ్చు. ఆయన యోగవంతుడే కదా! మహాయోగవంతుడు. హ్మ్. అందువల్ల ఆ దోషాన్ని ఆయన యోగంగా మారింది. ఓకే. అదే శాపంగా మారేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అందువలన ఏంటంటే గనక ఈ యొక్క కాలసర్ప దోషం అనే మాట మనం మాట్లాడుకోకుండా రాహుకేతు దోషం అనుకున్నప్పటికీ కూడా ఇది మనల్ని మనకి ఎలా ఉంటుందంటే కోపం ఎక్కువ వచ్చేస్తుంది. ఏమండి అచ్చచ్చా! లగ్నాత్తు రాహువు లేదా కేతువు ఎవరు విరక్తి. ఓకే. సంసార జీవితం మీద విరక్తి. సెవెంత్ హౌస్‌లో కేతు ఉంటాడు. ఓకే. రాహు ఏమో ఇక్కడ ఉంటాడు. ఈయనకి అబ్బాయి గాని, అమ్మాయి గాని కోపం. ఏదన్నా కోపమొస్తే నేలకేసి విసిరి కొట్టేటటువంటి నైజం ఉంటుంది. వాళ్ళ అవతల వాళ్ళకేమో సేమ్ ఇలాగే ఉందనుకోండి, ఇంక ఇంట్లో వాళ్ళకి ఇంక వేరే సినిమా అక్కర్లేదు. అవును. ఇంక టీవీ అవును. అక్కర్లేదు, ఏం అవును. అక్కర్లేదు చుట్టుపక్కల వాళ్ళకి కూడా. ఆ విధంగా అయిపోతుంది. అదే విధంగా కాకుండా ఉన్నట్లుంది. ఈ దోషాలు అవతల వాళ్ళకి లేవనుకోండి. హ్మ్. ఆళ్ళకి మామూలుగా ఉంది చక్రం. చక్కగా ఉంది జన్మ చక్రం. వీళ్ళకి సరిపడుతోంది. అలాంటప్పుడు చేసేయండి హ్యాపీగా. అంతేగాని సేమ్ టు సేమ్ ఇది బాగా కలిసొచ్చే సంబంధం, మనకి ఆర్థిక పరిస్థితులు ఎక్సలెంట్‌గా ఉన్నాయి. వాళ్ళంత గొప్పవాళ్ళు, ఇంత గొప్పవాళ్ళు. ఆ గొప్పవాళ్ళు కాదు వీళ్ళిద్దరు 100 సంవత్సరాల దాంపత్య జీవితంలో కలిసి ఉండడం చాలా చాలా మస్ట్ అండ్ షుడ్. హ్మ్. ఎన్నో వివాహాలు అంటే రెండో పెళ్లి సంబంధాలు చాలా వస్తూ ఉంటాయి మాకు. ఓకే. వచ్చినప్పుడు మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉన్నాను అవును. కాబట్టి. ఆ! ఆ! దాని వలన ఏంటంటే గనక ఈ 18 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నేను. ఓహ్! దానిలో రెండో పెళ్లి జాతకాలు చూసినప్పుడు నాకు పరిశోధనకి వేరే విధానం కనపడలా. అచ్చా! ఇది చూస్తేనే అర్థమైపోయింది. ఈ రాహు, కేతు దోషాల వలన ఎంతో విచ్ఛిన్నమైపోయాయి. ఫస్ట్ చక్రం వేయగానే ఫస్ట్ అక్కడే చూస్తాను అదే కనపడుతుంది. ఆ! చాలా సంబంధాలు ఆ విధంగా అయిపోవడం జరిగింది. అందువలన వివాహాలు చేసేటప్పుడు మార్కులు కాదు. హ్మ్. ఫస్ట్ మనము రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు. ఒక మాట అన్నారమ్మా మీరు కోపం వస్తదని. హ్మ్. అంటే మనం పురాణాలు తీసుకున్నా, హ్మ్. చరిత్ర రాజుల కాలం నుంచి తీసుకున్నా గూడా, ఈ గ్రహ దోషాల బారిన పడి రాజ్యాలు కోల్పోయిన ఉదంతాలు మనం చాలా చూసాం. అవునండి. అంటే ఈ రాహుకేతు దోషాలున్నప్పుడు హ్మ్. మనిషి ప్రవర్తనలో, ఆలోచన విధానంలో ఏమైనా మార్పులొస్తాయా? అంటే అహం దేహస్మి అనేటటువంటి స్వభావం రాహుకుంటుంది. ఆ! విరక్తి భావాలేమో కేతువుకుంటాయి. ఓకే. అన్నీ నేను ఆనందించాలి, అనుభవించాలి, భోగాలాలసత ఎక్కువుంటుంది ఈ యొక్క రాహుకి. ఈ యొక్క కేతువుకేంటంటే గనక సరే జరిగిందేదో జరిగిపోయింది ఏంటిలే సరే నాకక్కర్లేదు, నాకేం అక్కర్లేదు అనేటటువంటి స్వభావం 2 కేతువుకి. అత్యంత విరుద్ధ మొత్తం స్వభావాలు. పూర్తిగా విరుద్ధం. ఆపోజిట్ స్వభావాలనమాట. ఈయనకైతే ఇంకా ఇంకా ఆశ, 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 ఆశ. ఆ! దురాశ అంటాం కదా! ఆ అవును. విధమైనటువంటి స్వభావం. అంటే సాటిస్ఫాక్షన్ లేనటువంటి సంపాదిస్తాం. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలనే స్వభావం రాహువు ఉంటే గనక డెఫినెట్‌గా ఉంటుందండి అది. హ్మ్. కేతువుకి మాత్రం ఏంటంటే గనక పోన్లే ఏమైంది, ఏమైంది అని భార్యతో గాని, భర్తతో గాని కేతువు సెవెంత్ హౌస్‌లో ఉంటే గనక విరక్తి భావంతో జీవితాల్లో చెరొక రూమ్‌లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. గురుచండాల దోషం అంటే ఏంటమ్మా? అది గురుచండాల యోగం అంటే గనక ఓహ్! అది యోగమనొచ్చు, యోగమా? ఆ! దోషమనొచ్చు ఏమైనప్పటికీ అచ్చా! అచ్చా! కూడా ఆ! గురువుగారు మంచి చేసేటటువంటి మంచివాడు, అవును. శుభగ్రహం అని మనం అందరం అనుకుంటూ ఉంటామండి. అవును. ఆ గురువుగారు ఈ రాహువుతో కలిస్తే గురుచండాల యోగం ఏర్పడుతుంది. హుహు. అంటే గురువుగారు చేసే మంచి పనిని ఈ రాహువు అడ్డుపడుతూ ఉంటాడనమాట. ఓకే. దాని వలన మనకి కావలసినటువంటి విధి విధానంలో ఆయన ఈ రాహువు వలన కూడా అక్కడ మొత్తం ఆ చార్ట్‌లో ఉన్నటువంటి ఉన్నటువంటి స్థితి పాడైపోతుంది. స్థితి ఓకే. ఎప్పుడైతే పాడైపోయిందో ఆయన చేసే మంచి చేయలేడు. ఓకే. సమయానికి వివాహాలు కావు. ఆలస్య హ్మ్. వివాహానికి కారకత్వం అవుతుంది. ఓకే. అదే విధంగా గురుబలం ఎప్పుడైతే లేదో ఆ ఆనందం ఉండదు. గురుబలం ఎప్పుడైతే లేదో ఐశ్వర్యం ఉండదు. గురుబలం ఎప్పుడైతే లేదో కీర్తి ప్రతిష్టలు కూడా తగ్గుతాయి. ఓకే. అందువల్ల గురువుని ఆయన రాహువు వల్ల కొంత పాడవుతుంది కాబట్టి ఆ గురువు చండాల యోగం, చండాల
అనేది అదేలే. పాటించడం, ఆ మాట అనడం జరుగుతూ వచ్చిందనమాట. అందువల్ల గురువుకి పక్కన ఇక్కడ ఉంటే రాహు ఉంటే కనుక కొంచెం ప్రాబ్లమేటిక్ అనే చెప్పుకోవాలండి. కేతువును మోక్షకారకుడు అంటారు కదా! హ్మ్. అదే సమయంలో వైరాగ్యాన్ని, కష్టాలను ఇచ్చేది కూడా ఆయనే అంటారు. అవునండి. ఒకే సమయంలో ఈ 2 భావాలు ఏంటి అర్థం కాలే నాకు. అంటే ఎలా ఉంటుందంటేనండి, వైరాగ్యం అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఓకే. ఆధ్యాత్మిక చింతనతో వీళ్ళు ఏదో ఒక విధంగా ఉండాలనుకుంటారు. ఇప్పుడు చూడండి, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు వహామ్యహం. భగవద్గీతలో. అయితే ఆ విధంగా ఎప్పుడైనా చింతనతో ఉంటానంటే లైఫ్ పార్ట్నర్ ఒప్పుకుంటాడా? తర్వాత కుటుంబం ఒప్పుకుంటుందా? గుళ్ళు గోపురాలను తిరుగుతామని స్త్రీనైనా అంతే ఆనకట్ట కదా! వేస్తారు. పురుషుడినైనా సరే ఉద్యోగం చేసుకొని శుభ్రంగా సంపాదిస్తే ఏమో మమ్మల్ని ఎట్లా పోషిస్తావు అనేసి గట్టిగానే అడుగుతారు. అలాగే ఈ కేతు విషయంలో ఏమవుతుందంటే గనక ఒక విరక్తి భావం, వైరాగ్యం వలన కొన్ని జీవితాలలో డిప్రెషన్స్ వస్తూ ఉంటాయండి. ఓకే. అదే రాహువు వలన కొంచెం సమస్యలేంటంటే మానసికంగాని, తర్వాత నరాలకు సంబంధించి కొన్ని కొన్ని రుగ్మతలు వచ్చినట్లయితే, కేతువు వలన విరక్తి భావాలు, ఆందోళన, టెన్షను, అదేవిధంగా ఇతరులను నమ్మి మోసపోవటం, ఇతరులను మోసం చేసే నైజం రాహువుకుంటే, ఓకే. మోసపోయే నైజం కేతువు ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఉంటూ ఉంటుందండి. అందువల్ల మంచి స్థానాల్లో ఉంటే ఓకే, కానీ రాహుకేతువులు చెడ్డ స్థానాల్లో ఉంటే గనక కొంచెం ఇబ్బందులే వస్తాయి. ఇప్పుడు సంతానలేమికి కూడా వీళ్ళే కారణమమ్మా? సంతానలేమికి కూడా వీళ్ళే కారణమండి. అంటే దీన్ని నాగదోషం అని కూడా అంటారా అమ్మ దీన్ని? నాగదోషం అని కూడా అంటారండి. ఎందువల్ల అంటే గనక కొంతమంది పిల్లలు లేకపోతే నాగుల చవితికి మనం అవునవునవును. పుట్ట చుట్టూ ఒక చీర అవును. కట్టి నాగుల చీరని, ఆ కరెక్ట్. తర్వాత ఈ నాగదోషాలు తొలగడానికి గాను పుట్టమన్ను తెచ్చి బొట్టు పెట్టుకొని, ఆ తర్వాత ఆ కట్టుకున్న చీరతో భార్యాభర్తలు ఇద్దరు ఉంటే పిల్లలు పుట్టినటువంటి వైనం ఇవన్నీ కూడా మనకు చరిత్ర చెప్తుంది. ఓకే. అందువల్ల ఈ నాగదోషాలుగా కూడా తీసుకోవచ్చు ఈ రాహుకేతువుల్ని. హ్మ్. అంటే కుజవత్ మరి ఎవరొచ్చారు? కేతు వచ్చాడు కదా! హ్మ్. హ్మ్. మరి అలాగే మరి రాహువేమో శని యొత్త వచ్చాడు అవును. కదా! లేట్ అవ్వడం అనేది దీంట్లో ఉంటుందన్నమాట. అచ్చచ్చచ్చ. పంచమ భావం చెడిపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం అమ్మ. ప్రస్తావిద్దాం అమ్మ. ఒకసారి. ఎలాగ సంతానం ఈ యొక్క నాగదోషాల వైపు వచ్చాం కాబట్టి, అవును. ఒక భార్యాభర్తలు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే గనక, "ఏవండీ నాకు కేతువుని, కుజుడు కలిసి ఉన్నారండి. అందుకని సంతానం లేమి అనేది ఉందండి. తెలుసుకోకుండా అమ్మాయి అందంగా ఉంటుంది. మంచి సంబంధం అనేది చేసుకున్నాము. మా ఆవిడకి కూడా పంచమం పోయింది. ఆ హ్మ్. విధంగా జరిగింది" అని చెప్పారు. సో, అది వాళ్ళే సగం జ్యోతిష్యం చెప్పేస్తున్నారా? అంటే ఎందుకు మీరు జ్యోతిష్యం ఆవిడ కూడా పాపం జ్యోతిష్యం అభ్యసించారు. ఓహో! అందువల్ల మీరు ఎందుకు చదువుకున్నారమ్మా జ్యోతిష్యం అంటే సాధారణంగా ఇదివరకు నేను నేర్చుకున్నప్పుడు నన్ను అడిగారు. ఆ! నేను మా మ్యారేజ్ బ్యూరోలో అందరూ జాతకాలు చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, కా సంబంధాలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ కోసం నేను 50 ఏళ్ల వయసులో జ్యోతిష్యం అభ్యసించాను ఆ! అని నేను చెప్పడం జరిగింది. పీజీ చేయడం అచ్చా! అందుకే కారణం అండి. ఓహ్! అలా చెప్పాను. అలాగే వీళ్ళేంటంటే గనక సంతానం జరగలేదు. మాకు అందరు జ్యోతిష్యుల దగ్గరికెడితే రకరకాలుగా చెప్పారు. నేను చదివేస్తే పోలని ఆవిడ కూడా చదివారట. ఆవిడ అలా చెప్పారు. చెబితే ఓకే. నేను చాలా అంటే ఏం లేదు. అది యోగం అప్పుడు ఆవిడకుందనమాట. ఇద్దరు పిల్లలు పుట్టారు ఐవీఎఫ్‌లో. హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఆ విధంగా ఉంటుంది. అలాగే ఈ కుజుడు, రాహువు పంచమంలో ఉంటే పుత్ర సంతానం ఉండదు. ఓహ్! అచ్చచ్చ. స్త్రీ సంతానం ఉంటుంది. ఓకే. పుత్ర సంతానం ఉండదు.